ప్రైజ్ ద లార్డ్. ద బెస్ట్ విషెస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, టుడే గాడ్స్ ప్రామిస్. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను. కీర్తనలు గ్రంథము 100వ అధ్యాయం 3వ వచనం. Now that Yahweh is God, He is the one who makes use. The book of Psalms chapter 100 verses 3. క్రీస్తునందు ప్రియా సహోదరి సహోదరులారా, ఈ దిన వాగ్దానములోను దేవుడైన యెహోవా మనతో సెలవిస్తున్న వాగ్దానం ఏమిటి అంటే, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించును అని దేవుని యొక్క లేఖన భాగం మనతో తెలియజేస్తుందండి. అవునండి, దేవుడు ఈ సర్వలోకాన్ని, ప్రపంచ మానవాళిని రూపొందించిన గొప్ప దేవుడండి. దేవుడు ప్రతి ఒక్క మనుషునికి కావలసిన ఆహారమును, వస్త్రమును, ప్రతిదీ దేవుడు ప్రతి ఒక్కరికి కొరతగా కాకుండా ప్రతి ఒక్కరిని గొప్పగాను ఆశీర్వదించాడండి. మంచి ఆరోగ్యమును అందించి ఉన్నాడు. దేవుడు తన రెక్కల చాటున ప్రతి ఒక్కరిని రక్షిస్తున్నాడండి. మంచి మార్గమును వాక్యం ద్వారా బోధిస్తాడు. మనము దేవుని బిడ్డలమై ఉన్నామండి. దేవుడు మనలను తయారు చేసి ఉన్నాడు. మనలోనికి దేవుని యొక్క జీవవాయుని ఊది మనలను సజీవులుగా, మానవులుగా దేవుడు రూపొందించాడండి. చూడండి, దేవుడు ఎంత గొప్ప దేవుడు. గొర్రెలు కాపరి యొక్క మాటలు వింటాయండి. కాపరి గొర్రెలను కాస్తూ, వాటిని రక్షిస్తూ, మంచి ఆహారమును అందిస్తూ, మంచి మార్గమును బోధిస్తూ అనునిత్యం కాచి కాపాడుతుంటాడండి. మరి అలాగే దేవుడు కూడా మనలను రక్షిస్తూ మంచి ఆరోగ్యమును మనకు దయచేస్తున్నాడండి. మనము దేవుని మాటలు వినాలి, దేవునికి లోబడి జీవించాలండి. ఈ లోకంలో చాలా మంది మనుషులు అనేక రకాలుగా మాట్లాడుకుంటారు, ఒకరిని ఒకరు విమర్శించుకుంటారండి. అన్యులను క్రైస్తవుల మధ్య అనేక రకాల భేదములు జరుగుతూ, వివాదాలు జరుగుతూ ఉంటాయండి. ఈ లోకంలో మనుషులు పాపం చేస్తూ విగ్రహాలను పూజించడం, వాటిని ఆరాధించడం, మనుషులు అజ్ఞానులై బుద్ధిహీనులుగా ప్రవర్తిస్తూ సొంతగా దేవుళ్ళను తయారు చేయడం వంటివి చేస్తుంటారండి. కానీ నిజమైన దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు అండి. తండ్రి అయిన యెహోవాయే మన దేవుడు, మనలను రక్షిస్తున్న దేవుడు. చూడండి, మన పరిశుద్ధ గ్రంథంలో కూడా అనేక సార్లు దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు కదా. పరిశుద్ధ గ్రంథం మాట్లాడుతుంది, ఈ ప్రపంచ మానవాళిని సృష్టించిన దేవుడు ఆయనే. దేవుడు మనలను పుట్టించి ఉన్నాడండి, మనలను తయారు చేశాడు. ఇకనైనా మారు మనసును కలిగి, మంచి జ్ఞానమును కలిగి, నిజమైన దేవుడిని ఎరిగి, దేవుని యొక్క నడవడికలో నడిచి, దేవుని యందు భయభక్తులు కలిగి, మనమందరము కూడా అలాగే ఈ వాక్యం ఎందరైతే విన్నారో వారి జీవితాలలో మారు మనసును కలిగి దేవుని వైపు ఎవరైతే తిరుగుతారో దేవుడు తప్పకుండా ప్రతి ఒక్కరిని రక్షిస్తాడండి. మంచి ఆరోగ్యమును దయచేస్తాడండి. కనుక నీవు నేను మనమందరమును కలిసి మన దేవుడైన యెహోవాకు ప్రార్థించుకుందాం. ప్రార్థన. అత్యున్నత సింహాసనుడి మీద ఆసీనుడైన మా గొప్ప దేవానికే వందనములు, స్తోత్రములు తండ్రి. ప్రభువా, ఉదయకాల సమయంలో దేవా ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. ప్రభువా, నీవే మమ్ములను పుట్టించి ఉన్నావు, మేము మీ బిడ్డలమై ఉన్నాము దేవా. మీరే మాకు తండ్రి అయి ఉన్నారు. ప్రభువా, మమ్మలను రక్షించండి. అజ్ఞానుల వల్ల జీవిస్తున్న ప్రతి ఒక్క మానవులను హృదయములను మార్చి, వారి పాపములను క్షమించి, దయచేసి వారికి మంచి ఆలోచన విధానమును దయచేయండి. ప్రభువా, ఈ వాక్యాన్ని ప్రతి ఒక్క హృదయంలో భద్రపరుచుకొని మంచి జ్ఞానమును దయచేయమని, నీ యొక్క రక్షణలోనికి ప్రతి ఒక్క బిడ్డను నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.